వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని విశాఖ జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మాధవి సత్యవతి డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న దీక్షా శిబిరం 1547వ రోజుకు చేరాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అనేక ఇబ్బందులు నిర్బంధాలను ఎదుర్కొంటున్నారు. ఉక్కు ఉద్యోగులు, వారి కుటుంబాలు, మేధావులు, మహిళలు, యువత ఐక్యవేదికగా ఏర్పడి 4 ఏళ్లకు పైగా అయింది. అనేక రూపాల్లో పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తూ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటూ వస్తున్నారు. కార్మికులకు కొన్ని నెలల వేతనాలు నిలిపివేసి తర్వాత అరకొరగా ఇస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 4500 మంది కాంట్రాక్ట్ వర్కర్లని దుర్మార్గంగా తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడేశారని తెలిపారు. వీఆర్ఎస్ పేరుతో పర్మనెంట్ ఉద్యోగులను బలవంతంగా ఇంటికి పంపేస్తున్నారని, నాయకులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. అయినప్పటికీ కార్మికులు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తున్నారని చెప్పారు. ఏరు దాటాక తెప్ప తగిలేసినట్లు ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత హామీని పూర్తిగా విస్మరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిసి స్టీల్ ప్లాంట్ను బహిరంగ మార్కెట్లో అమ్మేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ గత 4.5 ఏళ్ల నుంచి ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటు చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పటికే అది చెప్పకుండా చెప్పినట్టు కార్మికులను తొలగించారు. అలాగనే బ్లాస్ట్ ఫర్నిచర్లు కొన్ని మూసేశారు. ఇప్పుడు మొన్న 5,000 మంది కార్మికులు తీశారు. ఈ రోజు కూడా ఇంకా తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎనివే ఏమైనా సరే ఇప్పటికీ కూడా మొత్తం కార్మికులు, కుటుంబాలు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని పోరాడుతూనే ఉన్నాయి. ఈ రోజు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను కాపాడనుకున్నారా, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడనుకున్నారా, నిరుద్యోగం లేకుండా చేయడానుకున్నారా, లేకపోతే మొత్తం అన్నిటి కూడా బడా పెట్టుబడిదారులకి, ఆదాని అంబానీలకి ఇవ్వడానికి ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోతే ఒక శ్మశాన వాటికలా తయారవుతుంది.